సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం అయితే హారర్ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇది నాకు మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. తర్వాత నేనైతే దీని గురించి సెర్చ్ చేస్తే నిజమే. సో ఈ స్టోరీ అనేది చాలా బాగుంటుంది, మీతో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఏమనిపించిందండి అది కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మర్చిపోకుండా హారర్ లవర్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏమనిపించింది, దీని మీద ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ మర్చిపోకుండా డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఒకవేళ మీరు ఈ వీడియో మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే ఇలాంటివి నేను హారర్ వీడియోస్ ఎక్కువ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకోకుండా ల్యాక్ చేయకోకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. లెట్స్ గో గైస్. ఓపెన్ చేయగానే ఇది వచ్చేసి మనకి బెంగళూరులో అయితే జరిగింది. సో ఆ బెంగళూరులో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయితే ఉన్నాడు. సో ఆ బిజినెస్ మ్యాగ్నెట్ వచ్చేసి ఒక 3-4 కంపెనీస్ అయితే ఉన్నాయి అతనికి. సో ఆ కంపెనీస్ అన్నీ అతను ఇంకా వాళ్ళ అబ్బాయి చూసుకుంటూ ఉంటారు. సో అది వచ్చేసి చాలా పెద్ద కంపెనీ, టర్న్ ఓవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఎక్కువ వర్క్ అయితే చేస్తుంటారు. అండ్ వర్కర్స్ కూడా చాలా మంది అయితే ఉంటారు. సో అందరూ అయితే ఆ తండ్రి కొడుకు ఎలా ఉంటారు అంటే ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అండ్ వర్కర్స్తో కూడా అలాగే ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటారు. వాళ్ళైతే మంచి కమ్యూనికేషన్ అయితే బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య. అంటే వాళ్ళ వర్కర్స్కి వీళ్ళకి చాలా అంటే చాలా మంచి ఒపీనియన్ అయితే ఉంటుంది. చాలా బాగా అయితే ఉంటారు. అందరూ ఫ్యామిలీ లాగా ఉంటారు. వర్క్ అయితే చేసుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు అందరూ. సో అండ్ తండ్రి కొడుకులు వచ్చేసి ప్రతి ఒక్క ఫెస్టివల్కి కానీ, లేకపోతే వాళ్ళ కొడుకు బర్త్డే, లేకపోతే వాళ్ళ నాన్న బర్త్డే, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరి బర్త్డే అయినా కూడా సరే వాళ్ళకైతే వర్కర్స్కి జీతం అయితే బాగా పెంచి బట్టలు అయితే పెట్టి అన్నం అయితే పెడుతూ ఉంటాడు. సో ఇలా బాగా అయితే ఉంటారు. వాళ్ళని వర్కర్స్ని బాగా చూసుకుంటూ ఉంటాడు. అండ్ వీళ్ళు చాలా బాగుంటారు. సో అంతా బాగుంటుంది. సో ఒకసారి వచ్చేసి ఆ అబ్బాయి అయితే, నాన్న నాకు కొంచెము వర్క్ అయితే ఉంది, నేనైతే ఊరికి అయితే వెళ్తున్నాను అని చెప్పి హైదరాబాద్కి అయితే వెళ్తాడు. బిజినెస్ పని మీద హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది అంటే, సరే జాగ్రత్తగా వెళ్ళేసరా, ఏమన్నా ఉంటే కాల్ చేయని వాళ్ళ నాన్నైతే చెప్తాడు. సరే అని అతనైతే ఇంకా ఊరికి వెళ్ళడానికి, హైదరాబాద్కి వెళ్ళడానికి తనైతే ఇంకా స్టార్ట్ అయితే అవుతాడు. సో అలా స్టార్ట్ అయినప్పుడు అతనైతే బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతాడు కదా, ఒక్కడే కారులో అయితే వెళ్తాడు. సో ఆ కారు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో బాగా అయితే స్టార్ట్ అయితే అవుతాడు. అండ్ కొంచెం దూరం పోయినాక అతనైతే డిన్నర్ అయితే చేస్తాడు. ఎందుకంటే సాయంత్రం బయలుదేరింటాడు అతను. సో 5 o'clock అయితే బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత తనైతే కొంచెం దూరం వచ్చిన తర్వాత తనైతే ఒక రెస్టారెంట్లో తినేసి, ఎందుకంటే అన్నం తింటే నిద్ర వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అతనైతే ఒక లైట్గా అయితే డిన్నర్ అయితే చేస్తాడు, టిఫిన్ అయితే చేస్తాడు. చేసిన తర్వాత అతనైతే కాఫీ అయితే తాగేసి ఇంకా అతను వచ్చేసి ఇంకా వెళ్తాడు. ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇంకా హైదరాబాద్కి అయితే ఇంకా వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి. అతను ఒక టైం అనేది పెట్టుకుంటాడు. సో 11 o'clock అంతా నేనైతే అక్కడ చేరిపోవాలి నేను. తర్వాత వచ్చేసి మళ్ళీ పొద్దున్నే ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అంటే చాలా వర్క్ అయితే ఉంది అక్కడ. కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి సాల్వ్ చేయడానికి నాకు ఎన్ని రోజులు పడుతుందేమో తెలియదు. కానీ అతను మాట్లాడుకుంటా అతను అనుకుంటా పోతుంటే మధ్యలో ఒక 7:30, 8 అయితే అవుతుంది. అయిన తర్వాత అతనికైతే ఏమైపోతుంది అంటే, ఉన్నట్టుండి అప్పటి వరకు చాలా బాగుంటుంది క్లైమేట్. ఎంత బాగుంటుంది అంటే మంచి సీనరీతో, చాలా మంచి లొకేషన్, అంతా చాలా బాగుంటుంది, చల్లగా గాలి వస్తుంటుంది. అలాంటిది సడన్గా వచ్చేసి బ్యాడ్ స్మెల్ అయితే రావడం అయితే జరుగుతుంది అతనికి. అండ్ అతను వచ్చేసి కార్ ఒక 3-4 times ఆ బ్యాడ్ స్మెల్ కోసం అయితే ఆపుతాడు. ఎందుకంటే కార్లో చెక్ చేస్తాడు, ఎక్కడ ఏమీ ఉండదు. డిక్కీలో చెక్ చేస్తాడు, ఏమీ ఉండదు. ఒకవేళ ఇంజన్లో ఏమన్నా ర్యాట్స్ ఏమైనా వెళ్ళినాయా అని చెప్పి అది కూడా ఓపెన్ చేసి చూస్తాడు. కానీ అక్కడ కూడా ఏమి ఉండదు. ఏం చేయాలో అర్థం కాదు అతనికి. సో అతను వచ్చేసి అట్లా 4 times ఆపే లోపల తనకైతే విసుగు వచ్చేస్తుంది. అండ్ టైం కూడా 9:30 అయితే అయిపోతుంది.
అతనైతే 11కి అంతా వెళ్ళాలనుకుంటాడు, ఇంకా మధ్యలోనే ఉంటాడు అతను. సో కరెక్ట్గా వచ్చేసి అతనైతే ఇంకా దీని గురించి పట్టించుకోకూడదు, మనం వెళ్ళిపోదాం అని అతనైతే ఇంకా దేన్ని పట్టించుకోకుండా ఇంకా ఏ దాన్ని పట్టించుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా అతను అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడ ఆపుకోకుండా, ఏది వచ్చినా కూడా అతను డిస్టర్బెన్స్ ఏది వచ్చినా కూడా అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతను ఇంకా ఒక 15-20 మినిట్స్లో సిటీలోకి ఎంటర్ అవుతాడు అన్నప్పుడు అక్కడ ఒక అంటే మామూలుగా ఇది చెక్ పోస్ట్ వస్తుంది కదా, ఆ చెక్ పోస్ట్ వచ్చినప్పుడు చెక్ పోస్ట్లో డబ్బులు అయితే కట్టేసి అతనైతే ముందుకైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి మామూలుగానే ఉంటుంది, ఏ వైట్ శారీ ఏం కట్టుకోదు, ఏమీ చేయదు, మామూలుగానే ఉంటుంది. ఆమె వచ్చి లిఫ్ట్ అయితే అడుగుతుంది. లిఫ్ట్ అడిగిన తర్వాత అతను అయితే ఆపుతాడు. ఆపి ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగితే నేను వచ్చేసి సిటీలోకి అయితే వెళ్ళాలి, అప్పటి నుంచి చాలా మందిని అడుగుతున్నాను, ఎవరు లిఫ్ట్ ఇవ్వలేదు అని అయితే అంటుంది. అంటే లిఫ్ట్ ఎవరు ఇవ్వలేదు, అందుకే నేను ఇక్కడ ఎప్పుడు వెళ్ళాలో ఏమో నాకైతే అర్థం కావడం లేదు. ఇంట్లో నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉంటారు, ఎలా వెళ్ళాలో ఏమో అర్థం కావడం లేదు, ఆటోస్ రావడం లేదు, క్యాబ్స్ బుక్ అవ్వడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదని అతనికి అన్నీ చెప్తుందామె. చెప్పిన తర్వాత అతను వచ్చేసి సరే మీరేం టెన్షన్ పడద్దండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను దించేస్తానని చెప్పి అతనైతే ఎక్కించుకొని ఆ అమ్మాయిని అయితే వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత అతను ఆమె మామూలుగానే ఉంటుంది, ఇతనితో మాట్లాడుతూ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఆమె ఎప్పుడైతే ఎక్కుతానే ఎక్కి కూర్చున్నాక కొంచెం దూరం వెళ్ళగానే వాళ్ళకైతే అతనికి అనీజీగా అనిపిస్తుంది. ఎందుకో ఏం అర్థం కాదు అతనికి, ఏదో చాలా చెస్ట్ మీద బరువుగా ఉన్నట్టు, ఏం చేయాలో అర్థం కాదు, అతనికి చెమటలు పట్టేస్తుంటాయి. అంతవరకు బాగున్న అతను ఎందుకు ఇలా జరుగుతుంది అని అతనైతే అనుకుంటూ ఉంటాడు. అండ్ చెస్ట్ మీద అంతా బరువుగా ఉన్నట్టు, అండ్ బ్యాడ్ స్మెల్, కార్లో ఒక్కసారిగా బ్యాడ్ స్మెల్ వచ్చినట్టు, అండ్ క్లమ్జీగా అసలు ఏమీ బాగుండదు అతనికి, ఎప్పుడెప్పుడు అండ్ ఆయాసం వస్తూ ఉంటుంది, అండ్ తల మీద ఎవరో కూర్చున్నట్టు అంత బరువు అయితే అయిపోతుంది తల. ఏం చేయాలో అతనికి అయితే అర్థం కాదు, ఉన్నట్టుండి కాఫ్ స్టార్ట్ అవుతుంది, అండ్ ఏదో అలర్జీగా అనీజీగా అన్నీ ఒకటేసారి వచ్చి చుట్టుకున్నట్టు ఉంటే ఎలా ఉంటుందో అలాగే అయిపోతుంది అతనికి. సో ఆ తర్వాత వచ్చేసి అతనైతే ఇలాగే ఇంకా ఎంత కష్టపడి అయినా సరే ఇంకా హైదరాబాద్కి సిటీలోకి వెళ్ళి నా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చులే అనుకొని అతనైతే అలాగే మొండిగా అయితే పోతూ ఉంటాడు. కానీ అతనికి ఇంకా చేతులు నొప్పి వస్తుంటాయి, అండ్ ఒక్కొక్కటి పడిపోతున్నట్టు అనిపిస్తుంటుంది అతనికి. ఏం జరుగుతుందో అసలు అతనికి కొంచెం కూడా ఐడియా రాదు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమవుతుంది నాకు, ఎందుకు ఇంత సడన్గా ఇలా జరుగుతుంది అని అయితే అతను ఏమి అర్థం కాదు. అంటే మనసులో దేవుణ్ణి అయితే తలుచుకుంటాడు, అయినా కూడా ఎందుకో అతనికి తెలుస్తూ ఉంటుంది, నేను అయిపోయింది నా కథ, ఈ రోజుతో నాది లైఫ్ ఎండ్ అని అయితే అతనికి అనిపిస్తుంటుంది. ఏంటిది ఇలా జరుగుతుంది అని అతను ఎంత సొల్యూషన్ ఆలోచించినా సొల్యూషన్ అయితే అతనికి దొరకదు. తర్వాత అతనికి ఏం చేయాలో తెలియదు, ఎందుకు ఇలా అయిపోతుందో తెలియదు. అసలు ఇంకా అతనికి ఒక చేతితో నడిపే కూడా కాదు, 2 చేతులు పెట్టినా కూడా నొప్పి వస్తుంటుంది, అండ్ కళ్ళు మండుతుంటాయి, ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంటుంది, అండ్ చాలా చాలా భయంకరంగా అనీజీగా ఇంకా అయిపోయింది నా కథ అని అతనైతే ఇంకా ఏమన్నా కానీ పక్కనకైతే ఆపేద్దామని చెప్పి అతనైతే పక్కనకైతే పెట్టేసి కార్ అయితే స్టాప్ చేసేస్తాడు. చేసిన తర్వాత ఆమెకైతే చెప్తాడు, నాకు అసలు బాగలేదు, నాకు హెల్త్ అప్సెట్ అయింది, నేను ఇక్కడే స్టాప్ చేస్తున్నాను, ముందు కూడా వెళ్ళలేదు నేను, మీరు కావాలంటే దిగేసి ఇక్కడ నుంచి మీరు ఆటో తీసుకొని ఏది వెళ్తారో వెళ్ళండి, నాకు మాత్రం అవ్వడం లేదు, నేనైతే ఇక్కడే స్టాప్ చేసేస్తున్నాను, ఇక్కడే కార్లోనే నిద్రపోతాను కొంచెం సేపు, మీరు ఏం చేసి మీరు ఏదైనా కారో ఏదైనా ఆటోనో తీసుకొని వెళ్ళండి, కావాలంటే డబ్బులు నేను ఇస్తాను అని అతను అక్కడ సైడ్ రోడ్డు అని చూసుకుంటే అయితే చెప్తా అంటాడు. తర్వాత ఏమీ రెస్పాన్స్ ఉండదు. సో ఏంటండి ఎంత చెప్పినప్పుడు మీరు ఏమి అనలేదు అనలేదని అతన్ని అయితే తిరుగుతాడు. ఇలా తిరిగితే అక్కడ ఎవరు ఉండరు. వాట్ ఈస్ దిస్, వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ అని అతనైతే చాలా భయపడిపోతాడు. ఏంటి అంటే భయం అంటే ఆ భయం కాదు, టెన్షన్ పడిపోతాడు. ఏమైంది, ఇక్కడ ఇంతకుముందే కదా వచ్చి నన్ను అడిగింది, నేను ఎక్కించుకున్నాను, లిఫ్ట్ అయితే ఇస్తున్నాను, రన్నింగ్ కార్లో నుంచి ఎక్కడ మాయమైపోతుంది, వాట్ ఈస్ దిస్ అని అతనైతే సో స్ట్రేంజ్, ఇది ఏం జరిగిందో అర్థం కావడం లేదు నాకు, ఉన్నటువంటి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి కార్ దిగి మొత్తం వెతుకుతాడు, ఎక్కడా ఉండదు ఆ అమ్మాయి. సో ఆ తర్వాత వచ్చేసి అతను మళ్ళీ కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు అతనైతే ఒకటి గమనిస్తాడు,
ఒక్క నిమిషం అని చెప్పి అతనైతే అప్పుడు ఏదైతే హెల్త్ అప్సెట్గా ఉండింటుందో ఆ తరువాత అది ఇప్పుడు ఉండదు అతనికి. అది ఇప్పుడు ఉండదు, చాలా నీట్గా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది, అంతా ఓకే అయిపోయింటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఏంటిది, ఎందుకు ఇలా జరిగింది? ఆ అమ్మాయిని ఎప్పుడైతే ఎక్కించుకున్నానో నాకు హెల్త్ బాగలేదు, చాలా భయంకరంగా తయారైపోయింది, డ్రైవ్ కూడా చేయలేకపోయి నేను అయితే పక్కన పెట్టేశాను. ఆ అమ్మాయి ఎక్కడ వెళ్ళిందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఒక 15 minutes తర్వాత మళ్ళీ నాకు మామూలు అయిపోయింది. ఏం జరిగింది నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది, నాకు ఎందుకు బాగలేదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు బాగుంది అని అతనైతే ఏం జరుగుతుంది నాకు ఏం అర్థం కావడం లేదని అతను కారులో కూర్చొని కూల్గా ఆలోచిస్తే అప్పుడు అతనికి అర్థమవుతుంది. అప్పుడు వచ్చేసి తనైతే మొత్తం క్లియర్గా ఆలోచిస్తాడు. అతను ఎక్కడైతే ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చింటాడు, లిఫ్ట్ కోసం ఎక్కడైతే కార్ ఆపింటుందో అక్కడి నుంచి గుర్తు తెచ్చుకుంటాడు. అతను ఎప్పుడైతే ఆ అమ్మాయి ఎక్కుతానే తనకి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. అంటే చాలా చాలా రాను కొంచెం అతనికి అంటే అతను హెల్త్ పాడైపోవడం అతను ఫీల్ అవుతుంటాడు. ఆ తర్వాత వచ్చేసి అతనికి తెలియకోకుండానే హనుమాన్ గుడి అయితే దాటుతాడు. ఆ హనుమాన్ గుడి దాటిన తరువాతనే అతనికి మామూలు అయిపోయి ఉంటుంది అంతా. అంటే హనుమాన్ మొత్తం చూసుకుంటాడు. ఆ హనుమాన్ వచ్చేసి ఆ దయ్యంని అయితే పంపించేసింటాడు. అంటే ఆ దయ్యంని, ఆ ప్రాబ్లమ్ని హనుమాన్ అయితే సాల్వ్ చేసి ఉంటాడు, ఇతన్ని కాపాడింటాడు. అది అతనికి మొత్తం గుర్తొస్తుంది. ఓహో, అంటే నా కార్లో ఎక్కిండేది దయ్యం, తను నన్ను చంపడానికి అయితే వచ్చింది. ఆ తర్వాత నా కార్లో లిఫ్ట్ అడిగి నా కార్లో ఎక్కింది, నన్ను చంపడానికే ట్రై చేసింది. కానీ ఆ తర్వాత తను ఎప్పుడైతే ఎక్కిందో నాకు హెల్త్ చెడిపోయింది, అప్సెట్ అయిపోయింది, కొంచెం కూడా బాగలేదు. అండ్ నేను ఆ ఆ మైండ్ సెట్తోనే బాగలేదు అనుకుంటూ నేను ఏం నడిపినానో, ఏ రూట్లో వెళ్ళినానో నాకే తెలియదు. ఆ రూట్లో హనుమాన్ గుడి ఉంది. హనుమాన్ గుడి దాటిన తర్వాత నాకైతే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. అప్పటి నుంచే నాకు ఆ హనుమాన్ గుడి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఈ దయ్యం కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ హనుమానే పంపించేశాడు, ఆ హనుమానే నన్ను కాపాడాడు, ఆ హనుమాన్ బ్లెస్సింగ్స్ నాతోనే ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు బతికి బయటపడినాను అని అయితే అతను చాలా అంటే చాలా ఆనందపడతాడు, ఒక పక్క ఆశ్చర్యపడతాడు, అదే టైంలో భయం కూడా అవుతుంది కొంచెం. ఒకవేళ నేను హనుమాన్ గుడి దగ్గర నుంచి వెళ్ళకపోయి ఉంటే ఈ పాటికి నేను చనిపోయేవాడిని, ఆ దయ్యం నన్ను చంపేసేది, నా ప్రాణం తీసుకునేది, చాలా ఘోరంగా చనిపోయేవాడిని నేను, అసలు ఒక నిమిషంలో అయిపోయేదంతా అని అతన్ని అయితే రియలైజ్ అయిపోయి ఎప్పుడైనా సరే ఎవరికి ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఎవరికి అస్సలు లిఫ్ట్ ఇవ్వకూడదు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు అంటే దేవుడు నాకు టైం బాగుంది కాబట్టి దేవుడైతే కాపాడినాడు, ప్రతిసారి దేవుడు కాపాడలేడు కాబట్టి ఇది నాకు ఒక లెసన్ లాగా దేవుడైతే నేర్పించాడు. ఎవరికి ఎప్పటికే కానీ ఎవరికి ఏమి లిఫ్ట్ ఇవ్వకూడదు అనేది అయితే నేర్పించాడు. ఇప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని అయితే అతనైతే ఇంకా అక్కడి నుంచి ఇంకా అతను బుక్ చేసుకున్న హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకా అతను హ్యాపీగా తన వర్క్ తను చేసుకుంటాడు. అవన్నీ ఫినిష్ చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే బెంగళూరుకి అయితే వచ్చేసి ఇంకా హ్యాపీగా అయితే ఉంటాడు. ఇదంతా వాళ్ళకి చెప్తారు, వాళ్ళు భయపడిపోతారు. ఆ తర్వాత అతను హనుమాన్ మాల వేసుకుంటాడు, అతనికి అంతా మంచి జరుగుతుంది, ఇంకా హ్యాపీగా ఉంటారు వాళ్ళంతా. సో గైస్, ఈ కథ అయితే విన్నారు కదా, మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారు. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. హారర్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నేను మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.